ఇదిగో ఇక్కడ ఉన్నారే ఒక అబ్బాయి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ముందు ముందు చూస్తూ ఉండండి. ముందు చూసి నడుతున్నాం కదా. ఏం చెప్పావురా? అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. జాలీ రెడీ ఏమైంది? మొత్తం చిక్కు పడ్డది. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. వసమానయా ఈ కన్యను పూజకు సిద్ధం చెయ్యండి. చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. హాయ్ రితిక. ఇది భలే ఉంది అబ్బా. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ టు స్టైలిష్ లత. సో మీ అందరికి హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, అలాగే హ్యాపీ కనుమ. సో నేను ఎక్కడికి వెళ్తున్నాను? విలేజ్కి వెళ్తున్నాను. సో విలేజ్ కి బయలుదేరారు అనమాట. అంటే మా అనుష వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. మా అనుష వాళ్ళు ఆల్రెడీ బయలుదేరి వెళ్ళిపోయారు. సో మేము కార్లో ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. సో నాతో పాటు ఎవరెవరు ఉన్నారో కూడా నేను మీకు చూపిస్తాను. సో మా సంక్రాంతి పండుగ ఇలా జరిగింది ఏంటి అనేది నా వీడియోలో మొత్తం మీకు నేను చూపిస్తాను, ఓకేనా? సో నాతో పాటు ఎవరున్నారంటే నేను సోను అనమాట. హాయ్ సోను. సోను ఎవరు అంటే ఇదిగో ఇక్కడ ఉన్నారే ఒక అబ్బాయి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అబ్బాయి అంటే ఏమన్నాడు? అబ్బాయి అంటే ఇంతవరకు ఎవరు అబ్బాయి అనలేదు, నేనే అన్నాను అనుకుంటా. ఈ అబ్బాయి వాళ్ళు బాబు, సోను పెద్దోడు. ఏం పేర్రా? జశ్వంత్ సాయి. సో మా మామయ్య పెద్ద కొడుకు జశ్వంత్ సాయి అండ్ మా అన్నయ్య గారు శ్రీకాంత్ గారు. సో మార్నింగ్ 5 కల్లా బయలుదేరాము. 5కి బయలుదేరితే ఇప్పటికి ఇంకా ఒక 1-2 hours లో ఇంకా వెళ్ళిపోతాము. సో భలే ఉంది సన్ రైజ్. ఓకే, ఇంకా ముందు చూస్తూ ఉండండి. ఏమండి గోపి గారు? చెప్పండి. ముందు చూస్తూ ఉండండి. ముందు చూసి నడుతున్నాం కదా. అర్రే ఏం చెప్పారు సార్. ఓకే, చెప్పండి, కష్టపడకండి. వెల్కమ్ టు ఇంగ్లీష్ ఏంట్రా? మీ అందరికి భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. మీకు అర్థమైంది కదా? అది చాలు, అది చాలు. ఇంకా ఇప్పుడు చేసేద్దాం, ఓకేనా? అయ్యో కింద పడిందా? సారీ. ఎల్లో బొట్టు పెట్టుకోద్దు డాడీ. ఓకే, ఒకసారి మీ ముగ్గురికి కలిపి పోస్తాను, మళ్ళీ సింగిల్ గా పోస్తాను, ఓకేనా? భోగి పళ్ళు
హ్యాపీ భోగి హ్యాపీ భోగి రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు సంగీతం ఏంటి చెప్పండి మీరు. ఓకే ఓకే, మా వియాకి ఇంకా సరిపోలేదు, ఇంకా తృప్తిగా లేదు వాడికి భోగి పళ్ళు. ఓకే, భోగి తెచ్చే భోగం నువ్వుల నూనె స్నానం కొత్త కొత్త బట్టలతో మురిసెను దేహం. చాలు చాలంటాము. వన్ బై వన్ హగ్, వన్ బై వన్ హగ్. ఇప్పుడు చెప్పండి అందరు. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. అనుష గారు, సంక్రాంతి భోగి మంటలు వచ్చిందా? అక్కడ చూడు, భోగి మంటలు, భోగి మంటలు, హ్యాపీ 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 భోగి. హాయ్, ఇప్పుడు సంక్రాంతి పండుగకి వచ్చింది. దీని పేరు జూహి అని పెట్టాను అనమాట ఇప్పుడే నేను. హాయ్ జూహి, వెళ్ళు వియాన్. జూహి హాయ్, జూహికి హాయ్ అని చెప్పు. హాయ్ జూహి. షార్ప్ ఉన్నాయి దీని కొమ్ములు కదా. హాయ్ జూహి. అమ్మ ఏమొద్దు నాయనా, దీని కొమ్ము చాలా షార్ప్. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటా. హలో హలో హలో. డాడీ ప్రిపేర్ గా వచ్చాడు, అన్ని తీసుకొచ్చాడు. పతంగులు ఎగిరేస్తాం కదా అని తెచ్చిన. మీరు వేస్తారా అక్క కలర్లు? నేను కూడా వేయాలా? వేస్తాను తప్పకుండా. నాకు ఒక ఇది మనిష వేసింది ముగ్గులు, నేను ఇంకా చాలా బాగా వేశారు. అంటే నేను అవుట్ఫిట్ అయిపోయాక చూసాను కదా, సో అది ఇంకా బాగా అనిపించింది నాకు.
కలర్స్ నేను వేసాను అనమాట ఈ ముగ్గులో. సో మనిషి ఇక్కడ వేస్తుంది. సంక్రాంతి శుభాకాంక్షలు. దిస్ ఇస్ మై కైట్స్. ఈ 2 కైట్స్ నేనే వేసాను లాస్ట్ మూమెంట్ లో. చెరుగడ్డలు ఇప్పుడు మా అనుష దించుతుందంట. సో చెరుగడ్డలు వేసాక మీరు కూడా తినండి చెరుగడ్డలు. మా వాళ్ళ కోసమని గులాబీ వాటర్ తో స్నానం చేయించబోతున్నాను. ఎలా ఉంది చెప్పండి. చేసింది మీరేగా. నాకైతే నచ్చింది, చాలా బాగుంది. ఓకే, సంక్రాంతికి పొంగల్ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతున్నాయి. హే, హ్యాపీ పొంగల్. డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నారు అంటే పొంగల్ రెడీ. జాలీ, మనం ఇంకా తినేయచ్చు. ఓకే, అత్తమ్మ పొంగల్ చేశారు ఈరోజు. థ్యాంక్ యూ. తీసుకోండి వియాన్ గారు. వాడికి స్వీట్ పోతూ. సో నేను తినిపిస్తా, ఓకేనా? దొంగ పడవ బాగుంది. బెల్లం ఫ్లేవర్ కదా. ఓకే, ఇప్పుడు మేము కైట్స్ ఎగరేయడానికి వెళ్తున్నాం అనమాట పొలం దగ్గరికి. డాలం ఎక్కడా? మా వాళ్ళ డిస్కషన్ చూడండి. మా అన్నయ్యకి ఏమో చిరాకు వస్తుంది, పిల్లలు ఏమో ఆగట్లేదు. ఎక్కడన్నా కరెక్ట్ గానే పెట్టిందా అనుష? పిల్లకాయలు రెడీయా? జాలీ రెడీ? రెడీయా? 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 జాలీ గారు ఆర్ యు రెడీ? ఎస్. ఈ కైట్ ఎగర వేస్తున్నాను.
మొత్తం చిక్కు పడ్డది ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. చిక్కు పడేసింది. ఏం చేశాడు మీ బావ? ఇగ్గు అంటే నేను ఎగ్గుతే మొత్తం చిక్కు పడేసి. ఏంటండి అరాచకం? బావే ఆడుతున్నాడా కైట్స్? వావ్. ఇంకా లాంగ్ వెళ్ళింది కదా. నైస్. లైక్ ఏ వావ్. సంక్రాంతి చాక్లెట్ వసమానయా. ఈ కన్యను పూజకు సిద్ధం చెయ్యండి. నువ్వు చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. హాయ్ రితికా, how are you? ఎగ్జాక్ట్లీ రితికా లాస్ట్ ఇయర్ కనుమ రోజు బర్త్డే అన్నమాట. అంటే లాస్ట్ ఇయర్ పుట్టింది. సో రితిక బర్త్డే ఈరోజు. సో రితికని కలవడానికి వచ్చామన్నమాట కదా. రితిక వాళ్ళ చెల్లెలు, సారీ రితిక వాళ్ళ అక్క అన్విక అండ్ రితిక. హాయ్ చెప్పు. హాయ్. గట్టిగా అయ్యో
యమ్మీయా? ఇది భలే ఉంది అబ్బా. అయ్యో అది క్రీమీ లేదా నీకు? సరే ఇది పెడతాను. సరిపోయారు ఇద్దరును. యమ్మీ ఉంది ఇది. ఇది యమ్మీ. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సూపర్ సూపర్ సూపర్. ఓకే గాయ్స్, మా సంక్రాంతి ఫెస్టివల్ మేము ఇలా జరుపుకున్నాం అనమాట కదా వియర్. సో నిన్న మా కిరణ్ కూతురి బర్త్డే కూడా వెళ్ళాము, చిన్న పాపది. రితిక బర్త్డే కూడా వెళ్ళాం అనమాట. రితిక నీకు ఏమవుతుంది? కూతురు కాదు రప్పించడా, మరదలు అవుతుంది. మరదలు అవుతుంది వీడికి. సో అది మా సంక్రాంతి ఫెస్టివల్ అలా జరిగింది అనమాట. సో తొందరలోనే ఇంక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు మీరు ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం యూట్యూబ్ ఛానల్ ని మర్చిపోకండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి శ్రీలత పూదర్ ని తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే నా ఫేస్బుక్ స్టైలిష్ లత కూడా ఫాలో అవ్వండి. ఉంటాం మరి. బాయ్.